ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 2వ నెల మరి 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యము మరి ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మరి నీతిమంతుడైతే మరి ఆకలి తీర మరి భోజనము చేయను. మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచనకి వెళ్ళకుండా, ఎటువంటి తగాదుల్లో పడకుండా, మరి లోక ఆలోచనలన్నీ కూడా మరి మనసులో పెట్టుకుని మరి ఆకలి లేకుండా ఉండేవాడు కాదు. కానీ నీతిమంతుడైతే మనసారా తృప్తిగా మరి భోజనం చేస్తాడని కూడా లేఖనం సెలవిస్తుంది. అంతేకాదు, యేసు ప్రభు వారు కూడా ఒక మాట అన్నారు. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 31వ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు, వచ్చిన భాగాల్లో మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం కూడా చక్కగా రాయబడి మాట ఏంటంటే, ఆయన శిశువులు వచ్చి మరి ఆయన భోజనం చేయమని అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు కూడా ఏమని సెలవిస్తూ ఉంటారంటే, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. భుజించుటకు వేరే ఆహారం అంటే ఒక వ్యక్తికి సువార్త అందిస్తున్నప్పటికైనా, లేకపోతే ఆ వ్యక్తి దేవుని మాటలు వింటున్నప్పటికైనా సరే మరి అది గొప్ప ఆకలి తీరుస్తుంది అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మరి వాక్యము అది తీరుస్తుంది. అంటే దేవుని మాట ఎవరి జీవితంలో ఉంటుందో వారికి మనసారా తృప్తిగా ఆకలి తీరుతుందని మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుని మాట శ్రేష్టమైనది, దేవుని వాక్యము శ్రేష్టమైనది, విలువైనది, బాధలలో నెమ్మది కలగజేసేది, మనకి ఆరోగ్యం ఇచ్చేది అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని మాటకి ఎవరైతే లోబడతారో వారు ఆకలి తీర మరి భోజనము చేస్తారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని మాట వినండి. దేవుని మాట విని మరి మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకున్నట్లయితే మీరు కూడా మరి ఆకలు దప్పికలు లేనటువంటి ఆ నిత్య జీవములో కూడా ప్రవేశించటానికి మరి దేవుడెంతగానో కృపిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకోవడానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశ్రయించి దీవించండి ప్రభా. ఇగో సరిహద్దులు సైనికులు మంచి అవంతరం పండి, ఆయన ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అవంతరం పండి, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవంతరం, చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. ఇగో తను మా దేశ పాటి పంటనందు మీరు ఆశించి దీవించండి ఆయన ప్రభా. హాస్పిటల్ రూల్స్ వస్తువ జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి దేవా ఇగో తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. యేసు ప్రభా. గర్భఫలములకు గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమ దయచేయండి. బనికి స్తోత్రాలు ప్రభా. మరి నేను ప్రతి సేవకుడు బిడ్డలు సంఘం పరిచయాలంతా మీరు ఆశించండి. దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.